1 లక్ష ఉన్న వాళ్ళందరూ ఒక దిక్కు అయితే 3 లక్షలు ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి సవినయంగా జూబ్లీ హిల్స్ ఓటర్లకి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. తెలంగాణలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఏ శాసనసభ నియోజకవర్గానికి గత 23 నెలలుగా గుంటెడు జాగా శ్మశానానికి ఇవ్వలేదు, ఇంక్లూడింగ్ కొడంగల్ తో సహా. కానీ ఎవరికి ఇచ్చిరన్నా? షేక్పేటలో 2500 గజాలు ఆగమాగమైపోయి కబ్రస్థాన్కి ఇచ్చారు. మీ పార్టీని ఎప్పుడు కబ్రస్థాన్లో పెడదామా అని ఇలా సమాజం ఎదురు చూస్తా ఉంది అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. బీజేపీ గట బీఆర్ఎస్ ఎంఐఎం 2 కూడా బి టీములుగా వ్యవహరిస్తున్నాయని ఎలక్షన్ల ప్రచారంలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇలా ఎంఐఎం పార్టీ ఎవరి కండు వేసుకొని ప్రచారం చేస్తుంది? అన్ని ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఒక వాలంటీర్ వచ్చిండు ఆయన ఒక ఊరు కన్నా. కొత్తగా ఏర్పాటు చేసేటువంటి ఒక జిల్లాకు స్వర్గీయ పివి నరసింహారావు గారి పేరు పెడతాం. వాళ్ళ ఏఐసిసి నాయకత్వం గౌరవ స్వర్గీయ పివి నరసింహారావు గారి డెడ్ బాడీని హైదరాబాద్ కి పంపించింది, ఏఐసిసి ఆఫీస్ కి తీసుకుపోలే. ఈయన వచ్చి ఆయన పేరు పెడతా అని చెప్పిండు. ఈయనకు పేరు పెడతానికి టైం దొరుకుతలేదు. 42 పేజీలు రాసిర్రన్న. ఒక్క పేజీలనే గిన్ని చెప్పి ఒక్కటి కూడా చేయలేదు. కాబట్టి ఇక 42 పేజీలలో ఏముందో ఒకసారి చూడు. మన బై ఎలక్షన్ లోకి వెళ్తే కంటోన్మెంట్ కి 4000 కోట్లు ఇచ్చినాం, రేపు జూబ్లీ హిల్స్ కి ఇస్తామని చెప్పిండ్రు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 4000 కోట్ల పని ఇప్పటికే అయిపోయినట్టు ఒక శ్వేతపత్రం జర తీసుకొని వచ్చి ఈ అభయస్థం మేనిఫెస్టో లెక్కలో జర ప్రింట్ చేసి ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. ఏది పడితే అది మాట్లాడిపోతూ మరొకసారి జూబ్లీ హిల్స్ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తా ఉన్నారు.